జూలై నెల టాలీవుడ్ కి కాసుల కంటే కష్టాలనే మిగిల్చింది. ఒక్క బేబీ మూవీని వదిలేస్తే లాస్ట్ మంత్ వచ్చిన 23 సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ మెట్టెక్కలేదు. పవర్ స్టార్ మూవీ బ్రో కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయలేదు. ఓపెనింగ్స్ అదుర్సే కానీ ఆ తర్వాతే బాక్స్ ఆఫీస్ లో బెదిరిపోయే షాక్ తగిలింది. ఎందుకు? జూలైలో బేబీ హిట్ అయితే బ్రో ఫ్లాప్ అయింది. కాకపోతే ఓపెనింగ్స్ వల్లే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కారు. ఎలా చూసినా జూలై నెలలో వచ్చిన 23 సినిమాల్లో బేబీ ఒక్క సినిమానే దుమ్ము దులిపింది. ఇక బిగినింగ్ నుంచి చూస్తే రంగబలి భారీ అంచనాలతో వచ్చి డిసప్పాయింట్ చేస్తూ ఈ నెలకి నెగటివ్ బోని కొట్టింది. కోలీవుడ్ మూవీ నాయకుడు టాక్ బాగున్నా వసూళ్లు లేకపోవడంతో అది కూడా ఫ్లాప్ అయింది. మొత్తానికి జూలై నెలలో ప్రయోగాలు, మీడియం రేంజ్ మూవీస్ ఇలా ఏవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. హిడింబ, సర్కిల్, ఓ సాథియా ఇలా జూలైలో లెక్కలేనని ప్రయోగాలొచ్చాయి. ఏ ఎక్స్పెరిమెంటు వర్కౌట్ కాలేదు. హిడింబ టాక్ బాగున్నా వసూళ్ల కిక్ లేక షాక్ ఇచ్చింది. కేవలం అన్నపూర్ణ ఫోటో స్టూడియో మాత్రమే టాక్ తో పాటు వసూళ్ల విషయంలో పర్లేదనిపించి గట్టెక్కింది. కానీ హిట్ అనే పరిస్థితి లేకుండా పోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ వేసిన సాయి తేజ్ మూవీ బ్రో వీకెండ్ వసూళ్లు 80 కోట్లు దాటాయి. కానీ తర్వాతే టాక్ తో పాటు వసూళ్లు వీక్ అయి బ్రేక్ ఈవెన్ కూడా సొంతం చేసుకోలేక ఫ్లాట్ టాక్ తో సరిపెట్టుకుంది ఈ మూవీ. ఏదేమైనా జూలైలో 23 సినిమాలు వస్తే బేబీ మూవీ ఒక్కటే దుమ్ము దులిపింది.